హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ అండి. సో ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో తను ఎవరో కాదు, బాసాని మమత. తను ఒక యాంకర్. అలాగే సో ఫోక్ ఇండస్ట్రీలో తను ఉంది. ఈ మధ్యలో వివచ్చంగా సో కాంట్రవర్సీ అయితే బాగా నడుస్తుంది. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ తనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మమత, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా. మీరు ఎట్లున్నారు? ఉన్నా ఇట్లా. మీరు కూడా ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది ప్రెసెంట్ అయితే. సో నడుస్తున్నాయా? సాంగ్స్ వస్తున్నాయా? సాంగ్స్ వస్తూనే ఉంటాయి, అప్పుడప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. అలాగే నేను ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటా ప్రెసెంట్. ఎక్కడైనా అంటే ఫ్రీలాన్సర్ గా చేస్తూనే ఉంటా. పర్మనెంట్ జాబ్ కోసం వెతుకుతున్నా. సో ఎందుకు ఈ మధ్య బాగా కాంట్రవర్సీకి వెళ్తున్నావు? బాగా అనిపిస్తున్నావు కాంట్రవర్సీలో? కాంట్రవర్సీ అంటే అసలు ఎందుకు, దేంట్లో వచ్చిన కాంట్రవర్సీ చెప్పు? ఎందులో తెలియదా నీకు? అది జాను లిలియన్ శేఖర్ మాస్టర్ దాంట్లో కాంట్రవర్సీ చేసింది వాళ్ళు, నేను కాదు. కాదంటావు? కాదు, నిజంగా కాదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి అవునక్క ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా, అందరు అట్లా అనుకుంటున్నారు అక్క అని చెప్పాను తప్ప నేను నిజంగా చూసానని చెప్పలేదుగా. ఏదో ఆ రూమ్ లో ఇద్దరు ఉన్నారని చెప్పి కూడా ఏదో విన్నా నేను. అసలు అనిల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం వీడియో మొత్తం చూసినావా నువ్వు? వీడియో మొత్తం చూసినావా? అడుగుతున్నా. వీడియో మొత్తం చూసిన వాళ్ళు అయితే క్వశ్చన్ అడగరు. వీడియోలో ఎక్కడైనా వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారని నేను ఎక్కడైనా చెప్పానా? చెప్పినావా? నేను చెప్పినా విన్నా అని చెప్పి చెప్పిన. లేదు, నువ్వు నిజంగానే చూసావా ఏమైనా? ఎందుకు చెప్తున్నావు నువ్వు అట్లా అంటే? కాంట్రవర్సీ వాళ్ళు చేసిర్రు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కాంట్రవర్సీ చేసిర్రు. సో నువ్వు ఒక యాంకరే, సో నువ్వు వేరే దాంట్లో ఇంటర్వ్యూస్ చేసినావు, కనీసం ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. యాక్చువల్లీ ఏం జరిగింది తెలుసా? నేను ముందే చెప్పినా కూడా, ఆ తమ్మెల్స్ వేసినాక కూడా అక్క ఇట్లా పెడుతున్నారు, రేపు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు చూసుకుంటావా అని అంటే, నాకు తెలియదు అన్న, నాకు తెలియకుండా వాళ్ళు పెట్టేస్తున్నారు అన్నారు వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం. నేను లైట్ తీసుకున్నా. ఎన్నిసార్లు చెప్తాం? ఒక్కసారి చెప్తాం, ఒక్క ఛానల్ కి చెప్తాం, ప్రతి ఛానల్ కి ఎలా చెప్తాం? నీ ఇష్టం, ఏమైనా చేసుకోరన్నా. వాళ్ళకి నెగిటివ్ అయితే వాళ్ళకి నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నావా? నీ లైఫ్ లో నాకు నెగిటివ్ అవుతుందని అయినంత సైలెంట్ గా ఎట్లున్నావు మరి? నేను సైలెంట్ గా లేను. వేరే ఛానల్స్ ద్వారా కూడా చెప్పినా, నేను ద్వారా గానీ వేరే ఛానల్ ద్వారా గానీ చెప్పినా. నేను ఈ మాట అనలేదు, ప్రజలు అంటున్నారు, వీళ్ళు ఆడియన్స్ అంటున్నారు, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పిన తప్ప నేను ఎక్కడ వాళ్ళని బ్యాట్ చేసి మాట్లాడలేదని చెప్పి ప్రతి ఒక్క ఛానల్ తరపున నేను చెప్పిన వాళ్ళకి చెప్పిన. అండ్ అలాగే లో కూడా మా అక్క నా తరపున కూడా చెప్పింది, అమ్మాయి కావాలని అనలేదు అండ్ అమ్మాయిని కాంట్రవర్సీ చేయడానికి ఆ మాట అడిగిరని చెప్పేసి తను కూడా చెప్పింది. పిలుస్తాము, ఇంటర్వ్యూస్ చేస్తాము, అర్థమైందా? అడిగే బాధ్యత మా పైన ఉంటది. నీకు కూడా తెలుసు, అడిగే బాధ్యత ఇలాగే అడుగుతాను, నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ తమ్మెల్స్ చూసారంటే చాలు, ఇంకా అందులో ఏమన్నా మ్యాటర్ ఉండని ఆ తర్వాత విషయం. ఇప్పుడు ఈ మమత ఇట్లా మాట్లాడిందంట, నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా అట్లనే అడగాలని అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. తెలుసుగా తమిళ విషయం? తెలుసు, 100% తెలుసు. అందుకే వాళ్ళకి ఏం చెప్పిన అంటే, ప్రతి ఒక్కరికి నువ్వు ఒక ఫీల్డ్ లో ఉండుకుంటా, యాంకరింగ్ చేసుకుంటా, ఇక్కడ జరిగే సమస్యలన్నీ నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంకొక ఆడపిల్ల పైన మాట్లాడాల్సిన మాటలేనవి చూస్తూ ఉన్నా అంటే నేను మాట్లాడలేదు అని ఆ విషయం నేను చెప్తలేను. ఆ కమిట్మెంట్స్ నడుస్తాయి. ఒక సాంగ్ చేయాలంటే పక్క పడుకోవాల్సిందే. ఇలాంటి మాటలు మాట్లాడలేవా? ఒక సాంగ్ చేయాలంటే పడుకోవాల్సిందని నేను ఎక్కడ చెప్పలేదు. చూపిస్తే ఛాన్సెస్ అది చెప్తున్నాను కదా, అవన్నీ తమ్మెల్స్ నేను చెప్పేది. తమ్మెల్సే నేను చెప్పేది. వాళ్ళు వేసుకున్న తమ్మెల్స్ అవి, నాకు సంబంధం లేదు. నేనేం చెప్పినా, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి అని చెప్పేసి నేను చెప్పిన. వాళ్ళు పక్క పడుకోవాలని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు, అది నా తప్పు కాదు. నేను మళ్ళీ వాళ్ళకు కూడా, ఛానల్ వాళ్ళకు కూడా చెప్పాను, ఏంటో తమ్మేలు అసలు అట్లా వేస్తే రేపు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ బాధ్యత ఉంటుంది దాంట్లో అని చెప్పిన. అంటే మమత, వ్యూయర్స్ చూడాలి అంటే కాంట్రవర్సీ నచ్చింది కాబట్టి నీకు కనీసం ఈ మాత్రమైనా ఉండాలి నీ పేరు మీద అని చెప్పేసి పెట్టినా అన్నారు. సరే మీ ఇష్టం, ఏమైనా వేసుకోరి. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు అడిగినా గానీ నేను సమాధానం చెప్పగలుగుతా, ఎందుకంటే బాసాని మమతకి ఫేమ్ కావాలి. సో ఫేమ్ కోసం తను ఏమన్నా వాళ్ళు చేసింది, వాళ్ళకి వ్యూవర్స్ కోసం చేసుకున్న తమ్మెల్స్ వాళ్ళు, అంతేగాని నేను మాట్లాడింది మొత్తం వీడియో మాత్రం వింటే మీరు నేను ఏం జరిగింది అది మాత్రమే చెప్పిన. సరే ఏం జరిగింది చెప్పు ఒకసారి మళ్ళీ మాకు. నేను చెప్తున్నా కదా, అక్క అడిగింది ఏమని, మమత ఇట్లా నాకు ఇట్లా ఒక ట్రోల్ వినిపిస్తుంది అంటే, అవునక్క సపోర్ట్ చేస్తున్నారు కదా, అందరు కూడా అదే అనుకుంటారు అక్క అని చెప్పిన. ఓకే, దానికి ఒక తమ్మెల్ వేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు చూసావా అంటే, లేదక్క వాళ్ళు అసలు అలాంటి మాటనే నేను మాట్లాడలేదు ఎక్కడ.
నువ్వు కావాలంటే మొత్తం వీడియో మొత్తం వినొచ్చు నువ్వు. సో దానికి ఇంకొకటి, ఫోక్ ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలంటే పడుకోవాల్సిందే అని చెప్పేసి తమ్మేలేసారు. నేనేం చెప్పినా, ఫోక్ ఇండస్ట్రీలో ఒక పాట పాడాలన్నా లేకపోతే ఏదైనా వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే మనల్ని తొక్కేస్తారని చెప్పిన. అది వాళ్ళు చెప్పినట్టు చేస్తా అంటే ఏ విధంగా? కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతారు, ఓకే, కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతారు, కొంతమంది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినమంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా అది నా దగ్గర వాడుతున్నామంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పాడొద్దు అంటారు. సో అట్లాంటివి కూడా నడుస్తున్నాయి. అందుకే మట్టి గొంతులన్నీ కూడా మోస్ట్లీ చెప్పాలంటే నల్గొండ నుంచి వచ్చిన మట్టి గొంతులు ఏవైతే ఉన్నాయో చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను కూడా. సో అలాంటి మట్టి గొంతులందరికి ఛాన్సెస్ రావట్లేదంటే కారణం ఇదే. 100% కమిట్మెంట్స్ అడుగుతున్నారు అని చెప్పి జరిగిపోయినారు. చాలా మంది మంచి మంచి సింగర్స్ కూడా తప్పుకున్నారు కొన్నిటికి. సో అందుకని నేను ఆ మాట అన్న తప్ప నేను పడుకోవాల్సిందే అనే మాట ఎక్కడ అనలేదు. నన్ను అనవసరంగా కాంట్రవర్సీ చేయదు. ఓకే, కమిట్మెంట్స్ అంటున్నావు కాబట్టి. సో నిన్ను ఎవరైనా అడిగారా? నన్ను ఎవరు అడగలేదు, ఎందుకంటే నేను ముఖం మీద మాట్లాడేస్తా ఏదైనా. వేరే వాళ్ళని అడిగేది నువ్వు వినలేదు. నాకు ఒకళ్ళు చెప్పిరు, చెప్తే నేను చెప్పిన మాటలు నమ్ముతావు. చెప్పిన మాటలు నమ్మడం కాదు, వాళ్ళు ప్రూఫ్ కూడా చూపించిరు. నేను అన్నాను ఇలాంటివి నడుస్తూ ఉంటాయి, అది కామన్ నానా అని చెప్పేసి. వాళ్ళు ఏం ప్రూఫ్ చూపించారు? ఇట్లా మాట్లాడింది అక్క ఫోన్ లో నాతో అని చెప్పేసి కూడా నాకు చూపించిరు. చూపిస్తే నేను చెప్పిన ఏం కన్నా ఇవన్నీ కామన్ రా ఇక్కడ, నీకేమనిపించింది అట్లా అనేసాయి. నువ్వు నోటి మీకు అసలు బుద్ధుందా ఇంత కూడా ఒక అమ్మాయిని ఇట్లా నేను మాట్లాడేదని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. సో మీరే అంటున్నారు ఫోక్ ఇండస్ట్రీలో కామన్ అని చెప్పి, మీ నోటి నుంచే అంటున్నారు. సో నీకు అన్నం పెట్టింది ఫోక్ ఇండస్ట్రీ. అవును, అలాంటి ఫోక్ ఇండస్ట్రీ పైన తెలుసా, ఒకప్పుడు లేవు అవి, ఇప్పుడు నడుస్తున్నాయి అవి. చాలా మందికి ఇప్పుడు అవకాశాలు రావాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే. ఇంకా ఇందులోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది. క్యాస్ట్ కోచింగ్ అని చెప్పేసి పెడుతున్నారు. ఎందుకు? అది మేము విన్నాము. ఫోక్ అంటే ఫోక్ లో కూడా నడుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కూడా చిన్న ఒక కేసు కూడా అయింది, చూసారు కదా. మంచి ఛాన్స్ అంటే మంచి ఛాన్స్ ఇచ్చి ఒక డెవలప్ చేసిన తర్వాత మరి వాళ్ళకి ఏమైందని కేసు పెట్టారు. ఏదో డబ్బుల దగ్గర వచ్చిందో లేకపోతే ఛానల్ దగ్గర వచ్చిందో ఎక్కడో వచ్చింది. ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది, అయినా కానీ తను సపోర్ట్ చేశారు. అయినా ఆ అమ్మాయి కేసు పెట్టిందంటే ఎక్కడో జరిగింది కదా తప్పు. సో అలాంటివి కూడా ఇక్కడ నడుస్తున్నాయి, ప్రెసెంట్ నడుస్తున్నాయి అంటాం. ఓకే, సో ఒక ఛానల్లో, ఆ ఛానల్ పేరు నేను మెన్షన్ చేయలేను. సో ఆ ఛానల్లో పర్ మంత్ కానీ వీక్లీ కానీ ట్వైస్ ఎప్పుడో మీ వీడియోస్ బాగా వస్తున్నాయి. అందులో రావడమే బంద్ అయింది మొత్తానికి, మీ సాంగ్స్ మొత్తానికి బంద్ అయినాయి ఛానల్లో. రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్ అంటే యాక్చువల్లీ నేను పెట్టించింది నేనే, ఆ ఛానల్ వాళ్ళకి పరిచయం చేసింది నేనే, అన్నీ చేసింది నేనే. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు నిజంగా తెలీదు. తెలిసిన రోజైతే నేను పక్కా చెప్తున్నా మీడియా ద్వారా బయట పెడతా. సో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నేను ఒక పాట పాడిన తర్వాత ఇంకో అమ్మాయికి ఛాన్స్ ఇప్పించా. ఆ అమ్మాయి పాట పాడింది, ఆ అమ్మాయి గొంతు కూడా బాగుంటది కాదని నేను అనను. సో అమ్మాయికి ఒక ఛాన్స్ ఇప్పించా. ఆ తర్వాత 2-3 సాంగ్స్ నేనే పాడాలి, కానీ అవి నాకు సూట్ కావు, అసలు అమ్మాయి పాడలేదని చెప్పేసి నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నెక్స్ట్ నేను పాడబోయే సాంగ్స్ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్ పక్కా. ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే తొక్కాలని చూసి, నిజం చెప్పాలంటే చాలా మందిని తొక్కేశారు అట్లా. పాటలు పాడకుండా చాలా మందిని తొక్కేసి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా పాటలు పాడించారు. సో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి అందరికి తెలిసిపోతుంది, మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎవరనేది. సో వాళ్ళకి కూడా కొట్టినట్టే మాట్లాడాలి, వీళ్ళకి నార్మల్ గా మాట్లాడితే కుదరదు. సో కొట్టినట్టే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నాలాగానే ఇట్లా మాట్లాడే స్థాయికి వస్తారు పక్కా. సో వాళ్ళకి కూడా పతనం అనేది స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ అయింది కూడా. కొంతమందికి అయ్యింది, ఇంకా కొంతమందికి అయ్యేది స్టార్ట్ ఉంది. ఈ మధ్యలో బాగా చూస్తున్నాం మన ఫోక్ లా కేసులు పెట్టడం గానీ, మిస్బిహేవ్ గానీ, సో ఇట్లా అంటూ కూడా. సో మొన్నటి దాకా ఒక ఇష్యూ చూసాం. సో దాని తర్వాత కూడా జనాలలో ఇప్పటిదాకా లైక్ మీరు చెప్పిన పేరే జాను, ఇలా బాగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీ ఎందుకు టార్గెట్ అయిందంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే గత ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఫోక్ లో మీరు? 5 years నుంచి. గత 5 years నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎందుకు ఫోక్ లో ఇలాంటివి వస్తున్నాయి? ఎందుకంటే ఫోక్ అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు. సో హార్ట్, అదొక ఆర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ఆర్ట్ లో నుంచి ఎందుకు ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ మధ్యలో అంటే మీరేం చెప్తారు? యాక్చువల్లీ కొంతమందికి టాలెంట్ ఉన్న వాళ్ళు పాటలు పాడుతున్నారు, కొంతమందికి టాలెంట్ లేకుండా అలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది పాటలు పాడుతున్నారు. నేను అందరు